హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే రుద్రాంష్ని స్కూల్కి పంపిస్తున్నాను అనమాట. ఆ రోజు సాటర్డే కదా, సో ఎవ్రీ సాటర్డే మ్యాక్సిమం పిల్లలకి నేను బ్లాక్ వేయడానికే చూస్తానండి. ఇది మా వదిన వాళ్ళ దగ్గర విన్నాను అనమాట. సాటర్డే రోజు బ్లాక్ వేర్ చేస్తే చాలా మంచిది అని అంటూ ఉంటారు. సో పిల్లలకి వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఏ టిఫిన్ ఉన్నా ఇడ్లీ మాత్రం కంపల్సరీ ఉంటుందండి. ఫస్ట్ ఇడ్లీ తిన్న తర్వాతే ఏ టిఫిన్ అయినా తింటామన్నమాట. సో అది ఎందుకు అలా అలవాటు అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పిల్లలకి గోధుమ రవ్వ మంచిది కదా అని చెప్పేసి గోధుమ రవ్వ ప్లేన్ కాకుండా చూడండి, ఎవరో కానీ చెప్పారు ఈ మధ్య షార్ట్స్లో వైరల్ అవుతుందన్నమాట. ఉప్మా అని ఒక పేరు ఉంటుంది, దాంట్లో నానా చెత్త వేస్తారు అన్నట్టు ఇక్కడ ఉప్మాని నేను మా పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారని చెప్పి క్యారెట్ ఇంకా పొటాటో కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం పిల్లలు పొటాటో ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటారు. సో అదేముందంటే అది తగులుతూ ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇక్కడ పొటాటో అయితే నేను వేయడం అయితే జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం పని తొందరగా అవ్వాలని చెప్పి ఒక పక్కన పోపు లేపుతూనే ఉప్మాకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని పోపు మీద వేపుతూనే ఒక పక్కన వాటర్ కూడా పెట్టేసుకున్నాను, తొందరగా అయ్యిద్దని చెప్పి. స్కూల్స్ స్టార్ట్ అవ్విన కాడి నుంచి ప్రతి తల్లికి ఒక టెన్షన్ అనేది ఉంటుందండి. ఇంటి దగ్గర ఉంటే టైం టు టైం ఏదో ఇస్తూ ఉంటాము. స్కూల్కి వెళ్ళడం అంటే మొత్తము స్నాక్స్ అని ఇంకా లంచ్ అని ఇవన్నీ స్కూల్ పంపించేస్తాం, వాళ్ళు తింటున్నారా లేదా అని ఒక టెన్షన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి టైంలో కొంచెం ఎక్కువ ఏం చేసే ఫుడ్స్ మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎన్ని వెరైటీస్ చేసిన ఈ పిల్లలు ఉన్నారండి చిచ్చర పిడుగులు అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అది తినడం అనేది జరుగుతుంది. సో అదేంటో కానీ మా తన్విక ఇంకా రుద్రాంశు ఒక్కొక్కసారి మంచిగా తింటారు, ఒక్కొక్కసారి అసలు తినడానికే ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటప్పుడు ఏం చేయాలిరా బాబు అని తల పట్టుకొని చికాకు వచ్చేస్తుంది. కానీ ఏం చేస్తాం, అందరి పిల్లలు అంతే, మా పిల్లలే కాదు. మ్యాక్సిమం మేము ఇంట్లోకి సంబంధించిన గ్రాసరీస్ అన్నీ రిలయన్స్ స్మార్ట్ నుంచే తెచ్చుకుంటాము. సో అనిపిస్తుంది అనమాట, ఎవ్రీ మంత్ వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ 4500 అయింది కదా, లాస్ట్ మంత్ తీసుకెళ్ళిన సామాన్లు కొన్ని ఉన్నాయి కదా, ఈ నెల కొంచెం తక్కువ అవుతుంది బడ్జెట్ అని చెప్పేసి అనుకుంటాము. కానీ ఆ మంత్ కూడా సేమ్ అలానే అవుతుంది. ఎందుకంటే మనము ఈ మిడిల్ క్లాస్ లైఫ్స్లో ఏది తినకుండా ఆపలేము, అలా అని ఖర్చు తక్కువ చేసుకుందామన్నా చేయలేము. బడ్జెట్ అనుకుంటేనే మనం లైఫ్ని లీడ్ చేస్తున్నాము, మరి తప్పదు అనుకుంటుంటాం అనమాట. ఈ మంత్ లిక్విడ్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ మంత్ లిక్విడ్ ఉండదు కాబట్టి ఒక 600 దగ్గర అరౌండ్ తగ్గుతాయి అని చెప్పి అనుకుంటాము. సో రైస్ బ్యాగ్ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకో 1500 ఎక్కువ అవుతుంది. మా ఇంట్లో వచ్చేసి ఆడించిన బియ్యమే యూజ్ చేస్తాము. సో అలా అనిపిస్తుంటుంది అనమాట. నెక్స్ట్ మంత్ తగ్గుతుంది అనుకుంటాం కానీ అసలు తగ్గేదే ఉండదు, ఖర్చు మాత్రం యథావిధి. ఖర్చు పెరిగినట్టు మన ఇన్కమ్ కూడా పెరిగితే ఎంతో బాగుందండి. మాకు వచ్చేసి టిఫిన్లోకి కొత్తిమీర పచ్చడి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు స్నాక్స్ స్వీట్ కార్న్ కొంచెం ఇష్టంగా తింటారు, అందులో మాకు కొంచెం ఎక్కువ అవైలబుల్ అవుతాయి అన్నమాట. స్వీట్ కార్న్ చాలా టేస్టీగా ఉంటాయి. సో లైట్గా ఆయిల్ వేసి కొంచెం కారం అయితే ఎక్కువ వేయను, ఎందుకంటే పిల్లలు ఎక్కువ తినరని చెప్పేసి. సో లైట్గా కొంచెం కారం వేసి బాగా కొంచెం లైట్గా రోస్ట్ చేస్తానన్నమాట. ఇది తన్విక ఇంకా రుద్రాంశ్ కూడా ఇష్టంగా తింటారు అని అయితే చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు మూడిష్టలు అనమాట. వాళ్ళకి నచ్చితే తింటారు, లేకపోతే లేదు. మా తన్విక అయితే ఈ మధ్యన ఫింగర్ ఫుడ్ అలవాటు చేసుకుంటుంది. అది ఏంటంటే మేము తినిపిస్తామన్నా అది తినదంట, దానికి ప్లేట్లో వేసి ఇచ్చేయమంటుంది. అది అలా ఉంటుండగా ఈలోపు పిల్లలకి ఇంకా లంచ్ టైం అయితే అయ్యింది. లంచ్కి ఇంకా బీరకాయ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి. సో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదండి, మ్యాక్సిమం ఇంకా నేను కారం అయితే ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే ఇద్దరికి కలిపే వండుతున్నాను కాబట్టి. ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర వేస్తానన్నమాట. సో ఇవి 3 రోస్ట్ అయిన తర్వాత తురుము పెట్టుకున్న బీరకాయ అయితే అందులో యాడ్ చేస్తాను. మాకైతే వచ్చేసి పప్పు వండుకున్నాము ఇంట్లో, పిల్లలకి బీరకాయ చేశాను అనమాట. సో ఒక్కొక్కసారి పప్పు క్యారెట్ అలా అయితే కనుక ప్రత్యేకించి వండే పని అయితే ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి మా సాటర్డే మినీ వ్లాగ్ అండి. మా రుద్రాంశ్ అయితే ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేసాడనమాట. లాస్ట్ ఇయర్ ప్లే స్కూల్, ఇప్పుడు నర్సరీ అనమాట. సో ఈ పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి కానీ ఎర్లీ మార్నింగ్ లేపడం, రాత్రి నైట్ ఎర్లీగా పడుకోబెట్టడం అనేది ఈ మదర్స్కి పెద్ద టాస్క్ అని చెప్పాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.